హాయ్ అండి, ఈ వీడియోలో అయితే నా పెళ్ళయ్యాక సెకండ్ ట్రిప్ ఇది జోగ్ ఫాల్స్. దీని గురించి డీటెయిల్గా అయితే మేము నింది తరికేరిలో, అక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ 3కి ట్రైన్ ఉంటుంది తాల్గుప్ప స్టేషన్కి. 7 కంతా దిగేస్తాం స్టేషన్ దగ్గరికి. 8 కల్లా బస్సు వస్తుంది. అక్కడ బస్సు ఎక్కితే ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఉంటుంది. వెళ్ళిపోతాము జోగ్ ఫాల్స్కి. జోగ్ ఫాల్స్కి వెళ్ళే దారి మొత్తం ఘాట్ రోడ్ ఉన్నట్టు ఉంటుంది. చూడండి ఎట్లున్నాయో, తిరుపతి ఘాట్ రోడ్ ఉన్నట్టు. మేమైతే 6 కల్లా వెళ్ళిపోయాం జోగ్ ఫాల్స్. ఇక్కడ కనిపించే రివర్ లో వాటర్ అక్కడ ఫాల్స్ లాగా పడతా ఉంటాయి. ఈ రివర్ పేరు శరావతి రివర్. ఈ రివర్ లోనే తక్కువ ఉన్నాయి కదా వాటర్, ఇంకా ఆడ ఫాల్స్ కూడా తక్కువే ఉంటాయి. ఇంకేం చేద్దాం, ఏం చేయలేము. వచ్చిన తర్వాత చూడాలి కదా. వెళ్ళాము. 2021 జూన్, కరోనా ఉంది కదా, అందుకని చెప్పి క్లోజ్ చేస్తున్నారు. అక్కడ అయిపోయింది. అక్కడ వాటర్ లేవు, ఇక్కడ క్లోజ్ చేస్తున్నారు. నా ఎనర్జీ అంతా డ్రాప్ అయిపోయింది. ఇంకా మా బావ ఎట్లా వచ్చాం కదా, ఎట్లా వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాము అని చెప్పి వాళ్ళకి ఒక 100 రూపీస్ ఇస్తే, మనిషికి ఒక 100 ఇస్తే 200 పెట్టి లోపలికి. నార్మల్ డేస్ లో అయితే అంత మనీ ఉండదు, అసలు టికెటే ఉండదు అనుకుంటున్నాను నేను. నాకు అంత గుర్తు. లోపలికి వెళ్ళాకైతే డిసప్పాయింట్ అవ్వలేదు నేను. మొత్తం ఫాగ్ వచ్చేసి అసలు మేఘాల్లాగా ఉండిపోయి, నంది హిల్స్ లో మేఘాలు ఎట్లా ఉంటాయి, నంది హిల్స్ వెళ్ళినప్పుడు కూడా మేఘాలు అడమ కనపడలేదు. ఫుటేజ్ లో నేను ఒకలా చూసాను. అక్కడ పోయిన తర్వాత అంత ఏం మేఘాలు లేవు. ఇక్కడైతే ఆ మేఘాలని చూసాను నేను. వాళ్ళే ఉన్నింది. కొంచెం కొంచెం ఆ మేఘాలు పోతుంటే వాటర్ ఫాల్స్ కనపడతా దారలాగా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, భలే ఉన్నింది ఆ ఫీలింగ్. అసలు విచిత్రం ఏంటంటే, నా ఫస్ట్ ట్రిప్ నంది హిల్స్కి ఏమో నేను మేఘాల కోసం వెళ్ళాను. అక్కడ మేఘాలు కనిపించలేదు నాకు, అంతా కింద వ్యూ అంతా కనిపించింది. ఇక్కడ వాటర్ ఫాల్స్ కోసం వెళ్ళాను, మేఘాలు కనిపించాయి, వాటర్ ఫాల్స్ కనిపించలేదు. అంత వాటర్ ఏం లేవు, ఆ వాటర్ ఫాల్స్ ఏం లేవు నేను వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఆ రివర్లోనే వాటర్ లేవు కదా. మొత్తం ఆ రివర్ నిండిపోయినప్పుడు అయితే ఫుల్ అసలు వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి సూపర్గా ఉంటుందంట. నేను కొంతమంది ఫొటోస్ పెట్టుంటే చూశాను, భలే ఉంది అసలు. ఫుల్ వాటర్ వచ్చేసింది మొత్తము. ఇప్పుడైతే కొంచెం చిన్నగా దారిలాగా పడతా ఉంది, కాకపోతే బాగా హైట్ నుంచి పడుతుంది. అదేదో ఒక పొగ మంచు పడినట్టు పడుతుంది, వాటర్ పడినట్టు పడడం లేదు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ టైంలో ఫుల్ వర్షాలు పడేటప్పుడు అయితే బాగుంటుందేమో. రివర్ మొత్తం నిండిపోయి ఫాల్స్ పడతాయి కదా అప్పుడు. ఇంకా వాటర్ ఫాల్స్ విషయానికి వస్తే, మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ కర్ణాటక శివమొగ్గ డిస్టిక్ లోని జోగ్ అనే విలేజ్ లో ఉంటుంది. అందుకే జోగ్ ఫాల్స్ అంటారు. శరావతి రివర్ నుంచి పడుతుంటాయి వాటర్ 4 పార్ట్స్ నుంచి పడుతుంటాయి. అంటే అక్కడ కనపడుతున్నాయి కదా 2 పార్ట్స్ మనకు కనపడుతున్నాయి. ఆ ఫాగ్ పోతే ఇంకో 2 పార్ట్స్ కనపడతాయి. రాజా, రాణి, రోరర్, రాకెట్ అంట. ఏంటో అది ఫుల్ గా నాకు తెలియదు. దాని ఫాల్స్ హిస్టరీ అయితే ఇది. కిందకి కూడా దారి ఉందంట. మేమైతే కిందకి వెళ్ళలేదు. ఇక్కడ ఒక్క వ్యూ పాయింట్ కాదు, చాలానే వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీడియోలో కనపడుతుంది కదా, ఇది ఒక వ్యూ పాయింట్. మళ్ళీ అక్కడ కనపడుతుంది కదా ఇంకో వ్యూ పాయింట్. కానీ కరోనా టైం అవడం వల్ల ఎవ్వరు లేరు అంతమంది. ఎవరో ఒక 10 మెంబర్స్ ఏమన్నా వచ్చింటారేమో మేము వెళ్ళినప్పుడు. ఇప్పుడు కింద వ్యూ బాగా కనిపిస్తుంది చూడండి, వాటర్ అంతా ఉన్నాయి కదా. రిమైనింగ్ 2 ఫాల్స్ కూడా ఆఫ్టర్ ఒక 20 మినిట్స్ తర్వాత బాగా మొత్తం కనిపించాయి. ఆ వాటర్ ఫాల్స్ పడే సైడ్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి కొన్ని. అక్కడ కూడా కొంతమంది స్టే చేస్తారంట. ఇప్పుడు కరోనా టైం వల్ల అక్కడ ఎవరు లేరు అని చెప్పారు, అందుకే అటు సైడ్ వెళ్ళలేదు మేము. మంచి టూరిస్ట్ ప్లేసే జోగ్ ఫాల్స్. రిసార్ట్స్, ఆ వాటర్ ఫాల్స్ అంతా బాగుంటుంది అటు సైడ్ ఫాల్స్ దగ్గర అయితే. ఇంకా డ్రెస్ విషయానికి వస్తే, మా అక్క పెళ్ళైన తర్వాత అల్లం పెట్టింది, అప్పుడు శారీ పెట్టింది నాకు. ఆ శారీని ఇలా డ్రెస్లా స్టిచ్ చేసుకున్నాను. అంతే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.